నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, హీరో రాజ్ తరుణ్ సినిమాల్లో కంటే ఎక్కువగా కూడా ఈ వార్తల్లో ఎక్కువగా ఉండటం మనం వింటూ ఉంటాం. సార్, లేటెస్ట్ గా ఇంకొక వివాదంలో ఆయన ఇరుక్కున్నారనే చెప్పాలి. ఆయన ప్రేమించినటువంటి అమ్మాయి ఫిర్యాదు చేసి మోసం చేశాడు ఆ అబ్బాయి అని. అయితే మోసం నేను చేయలేదు, ఆ అమ్మాయి నన్ను మోసగించింది, డ్రగ్స్ వాడుతోంది, ఇంకొక అబ్బాయితో అఫైర్ పెట్టుకుంది, వాళ్ళ సొంత నాన్ననే మోసం చేసింది, ఇట్లా రకరకాల అభియోగాలు ఆయన కూడా చేస్తున్నారు. కాకపోతే ప్రేమించిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు. అసలు ఈ వ్యవహారం ఏంటి సార్? అసలు అంటే ఇక్కడ ప్రేమించాను అన్నది నిజం కాదమ్మా. ఎందుకంటే అది ప్రేమ కాదు. ప్రేమించినట్టు విడిపోరు. అది ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్ మరి తప్ప అది మోహం. అది ప్రేమ కాదు. లాస్ట్ ఇకపోతే ఇలాంటి ప్రేమ అనుకొని మోహంలో పడేవారంతా కూడా వాళ్ళ నాన్నలకి వాళ్ళ అమ్మకి మోసం చేస్తారు కదా. లావణ్య వాళ్ళ అమ్మకి మోసం చేసింది, వాళ్ళ నాన్న మోసం చేసింది చెప్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి వీళ్ళ అమ్మకి నాన్నకి మోసం చేశారు కదా. ఏదో ప్రయోజకుడు అవుతాడు, మంచి హీరో అవుతాడు, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదే రాస్తారుంది. అయితే ఎలా ఉండడం మాత్రం వాళ్ళు చేసిన తప్పే. ఇప్పుడే కాకుండా అంతకుముందు లోగటి రోజుల్లో కూడా ఈయన వార్తల్లో ఉన్నాడనమాట. డ్రగ్స్ వ్యవహారాల్లో అంతా. లావణ్య కూడా డ్రగ్స్ వ్యవహారంలో ఉంది. అయితే లావణ్య క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఆయన చెప్తున్నాడు ఏంటంటే లావణ్యకి మస్తాన్ అనే ఒక యువకుడితో ఇంకా స్టిల్ ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా కారణం అన్నమాట. తర్వాత వీళ్ళు ప్రేమలు తగలయ్యా ఏమిటంటే వీళ్ళు తాగుళ్ళు గొడవలు ఎన్ని వ్యవహారాలు ఉంటాయన్నమాట. అంటే ఆ మస్తాన్తో ఈ అమ్మాయి నేను మస్తాన్ నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఆయన తట్టుకోలేక వెళ్ళానని ఆయన చెప్తున్నాడు. ఆయన వెర్షన్ అది. ఈ లావణ్య ఏంటంటే నేను రాజ్ తరుణ్ తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు, మా ప్రేమ గుర్తుగా ఆయన గుళ్ళో నన్ను పెళ్లి చేసుకున్నాను అంటుంది, కానీ ఆ పెళ్లి ఫోటోలు ఏవి చూపించటం లేదు. పెళ్లి మాత్రం అయిందని చెప్తున్నమాట. ఇక్కడ మల్హోత్రా అనేటువంటి హీరోయిన్, అంటే దాని ముందు పేరు ఏదో తెలియదు కానీ మల్హోత్రా అనుకుందా కాసేపు, పేరు మల్హోత్రే. వీడికి ఏంటంటే ఒక మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒక సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. చూడు నీ ఎంత చూస్తానని చెప్పేసి ఈ మల్హోత్రా తమ్ముడేమో చంపేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని ఈవిడ చెప్తుంది అన్నమాట. ఆవిడ అంటే మల్హోత్రా అంటే నన్ను ప్రేమించాడు, నాతోనే ఉంటున్నాడు, మా కుటుంబంలో సభ్యుల్లాగా ఉంటున్నాడు అని చెప్పేసి ఆవిడ అంటుంది. లేదు, నాకు చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ ఒంటరిగా ఉంటున్నా, నాకు ఏ లోటు లేకుండా కుటుంబంలో చూసుకుంటారని మల్హోత్రా గురించి రాజ్ తరుణ్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇద్దరిని కూడా విచారించినట్టయితే వీటికి చాలా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తించబట్టే ఈరోజు పోలీస్ కేసు అయింది. లేకపోతే ప్రేమించుకున్నారంటే దాన్ని నేను ఒప్పుకోనమ్మా. ప్రేమ ఎప్పుడు అంత స్వార్థాన్ని కోరుకోవద్దు. అసలు ఒకళ్ళు ప్రేమించిన తర్వాత రెండో వ్యక్తితో దొరికిపోవడం కూడా ఉండదు. చావైనా బ్రతికైనా ఆయనతోనే. అందులోనూ వయసులో ఉన్నారు కదా. ఎందుకంటే అదే వయసు మీరిపోయారు అనుకోండి, ఒక వాళ్ళు దాందే ఉంది, ఆయన ఎవరు లేరు కదా, ఎవరో మగతోడు అనుకుంటారు. అలా కాదు కదా. ఫ్రెష్గా ఉండి రాజధానికి వయసు ఎంత ఉంటుంది? మహా కష్టమైతే 30-35 ఉంటుంది, 33 ఉంటుంది. కనుక ఇదంతా కేవలం వాళ్ళ తాలూకు తొందరపాటు చర్య, బలహీనమైన చర్య వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఆవిడ పోలీస్ కేసు పెట్టింది. రిటర్న్లో రాజధాని పోలీస్ కేసు పెడుతున్నమాట. నన్ను ఎలా మోసం చేసింది అంటే మామూలుగా పోలీస్ కేసు పెట్టరు కదా. ఇంత డబ్బు నా దగ్గర నొక్కేసింది, నన్ను పూర్తిగా నా కెరీర్నే నాశనం చేసింది అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అన్నమాట. డెఫినెట్గా అంతేలేండి. రాజ్ తరుణ్కి మంచి ఒక 2-3 సినిమాలు మంచివి పడ్డాయి. టాలెంటెడ్ కూడా అబ్బాయి టాలెంటెడ్. మోహన్ బాబు చిత్రాల్లో ఏదో యాక్ట్ చేశాడు. అలాగే రాజశేఖర్ కూతురు శివాత్మిక ఎవరు, ఆవిడతో కూడా యాక్ట్ చేశాడు. బాగానే యాక్ట్ చేస్తాడు. మంచి అంత సినిమాలో యాక్టింగ్ టాలెంట్ వరకు మనం ఇంకా వేరే చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఆయన డ్రగ్స్ తీసుకుంటాడో తీసుకోవడో తెలియదు, కానీ డ్రగ్స్ వ్యవహారంలో తలదూర్చాడు, ఆయన పేరు వచ్చింది. ఈ లావణ్య పేరు కూడా వచ్చింది డ్రగ్స్ వ్యవహారంలో. అంటే ఇద్దరు కలిసి తీసుకుని ఉండేవారు అన్నమాట. తర్వాత ఆయన కొంచెం రియలైజ్ అవ్వచ్చు, ఈ డ్రగ్స్ నాకు కెరీర్ పెద్ద ఎఫెక్ట్ అని ఆయన మానేయచ్చు, ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఒకరితో ఒక సెటిల్మెంట్ లేకుండా రెండో అఫైర్లో ఆయన అడుగు పెట్టడం అన్నది ఎలాగైనా ఆయన్ని
చుట్టుకుంటుంది ఒకటి. డెఫినెట్లీ. అయితే ఈ సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరిగిపోయినప్పుడు రకరకాల చిన్న విషయం ఏదైనా బయటకు వస్తేనే తెగ వైరల్ అయిపోతుంది. ఇట్లా హీరోలకి సంబంధించిన వ్యవహారాలు అంటే ఇంకాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అది ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా కెరియర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకోవచ్చా రాజ్ తరుణ్ కెరీర్? అవునవును, అది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ని ఆలోచించుకుంటే ఈ పనులు చేయరు ఒకటి. రెండవది అది కెరీర్ చాలా వాల్యుబుల్ కెరీర్ అన్నమాట. ఒక రేంజ్ ఆర్టిస్ట్గా, నాని లాంటి ఆర్టిస్ట్గా పైకి వస్తే ఎదగలడు. కానీ ఆ రెండు కూడా మానేసి కేవలం ఈ ప్రేమ వ్యవహారాల్లో పడిపోయి రెంటికి చెక్కిన రేవుడిలాగా మధ్యలో ఆయన కెరీర్ బలైపోతుంది. అది మన బాధ. ఇప్పుడు ఈ పోలీస్ కేసులో చూసుకుంటాడా, ఆవిడ్ని కన్సోల్ చేస్తాడా, ఈవిడికి న్యాయం చేస్తాడా? ఒకవేళ మల్హోత్రతో పెళ్లి చేసుకున్నట్టయితే ఆవిడేమవుతుంది? పొరపాటున ఈ పెళ్లి జరుగుతుందో తెలిసి ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అనుకోండి, అయిపోయింది కదా. ఇంకా ఇబ్బందులు, అవి ఇబ్బంది, కెరీర్ పోయినట్టే కదా. అంటే అది ఆత్మహత్య కాదు, హత్య అంటారు. మనమే అంటాము అది ఆవిడ చేసుకున్న హత్య కాదు, అది కేవలం రాజు చేసిన హత్య అంటాం మనం అంటాం అన్నమాట. మానసికంగా చచ్చిపోయింది ఆవిడ, ఎప్పుడో చచ్చిపోయిందని మనం కబుర్లు చెప్తాం అన్నమాట. అందువల్ల ఇట్లాంటి చిక్కుల్లో ఉన్నటువంటి రాజుని ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. డెఫినెట్లీ. అండ్ జాగ్రత్త కూడా వహించాలి. డెఫినెట్ గా అందులోనూ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఇది ఒక డెఫినెట్ గా ఒక లెసన్ అవుతుంది మిగతా ఆర్టిస్టులకు. నీ కెరీర్ కేవలం లేకపోతే నువ్వు ఇలాంటి వార్తల్లో వ్యక్తిగా పూర్తిగా పతనం అయిపోవాలా ఆయన ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.